హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎరువు అనేది క్లీన్ చేయబోతున్నాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా గార్డెన్. దీంట్లో చాలా చెట్లు వాటికవే మొలిచాయి. చూడండి చెత్త ఎలా వేసేసాము మేమే. కానీ చెట్లను మాత్రం బాగా నీట్గా ఉంచుకుంటాం. చూడండి గుడ్లు అన్నీ. ఇది మల్లె చెట్టు చాలా ఇంటిపైకి వెళ్ళుకునింది. ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. దీంతో ఇప్పుడు మనం క్లీన్ చేయబోయేది. లెట్స్ గో, క్లీన్ చేద్దాం. ఫస్ట్ అంతా మట్టినంతా నీట్గా చెక్కాలి. చెక్కిన తర్వాత అంతా ఫస్ట్ మట్టి తీసేసి నీట్గా పైన ఆకులు, ఎండిపోయిన ఆకులు, చెత్త చెదారం అన్నీ తీసి పక్కన పడేయాలి. పక్కన పడేసి నీట్గా తర్వాత పక్కన పడేయాలి. నీట్గా పడేసి చూడండి ఇలా నీట్గా పక్కన వేసేసి మట్టి లోపల అంతా మట్టి చాలా రోజులు అయి ఉంటుంది కదా, మట్టిని బయటికి తవ్వేయాలి. నీట్గా మట్టిని 1 మంత్కి ఒకసారి నీట్గా మట్టిని తవ్వుతూ ఉండాలి. అంతా నీట్గా గార్డెన్ని క్లీన్ చేస్తూ నీట్గా ఉంచాలి. చూడండి నీట్గా అలానే అంటూ ఉండాలి. ఒక సైడ్ అని కాదు, అంతా ఎటు పక్కన అంటూ ఉండాలి. నీట్గానండి. చూడండి ఎంత నీట్గా ఉంటో అనొచ్చో. ఈజీగా అవి మనకు ఇంట్లో దొరికే చిన్న వస్తువులే కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మళ్ళీ మనకు డబ్బులు ఖర్చు కాకుండా. ఇక్కడ ఉండే ఆకులు, గుడ్లు, పేపర్లు అవన్నీ ఒక పక్కకు దూసేసి చూడండి నీట్గా దూసేస్తున్నా. నీట్గా దూసేసి నీట్గా తీసేస్తున్నా. చూడండి అది అన్నీ ఎండిపోయిన అట్టికాయ తొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. డస్ట్బిన్ లాగా అంతా గబ్బు చేసుకున్నాం, మర్చిపోయాం అంతా. ఇప్పుడు నీట్గా తవ్వబోతున్నాం. చూడండి తవ్వుతున్నాం. అంటే నీట్గా ఏం మట్టి రాళ్ళు లాగా రాకుండా అంతా రాళ్ళు లాగా గడ్డలు వచ్చిన వాటిని గట్టిగా అంతా నలిపేసి నీట్గా చేసుకోవాలి. చెట్ల కిందకి రూట్స్ దగ్గరికి వెళ్ళకుండా నీట్గా చూసుకోవాలి. అలా రూట్స్ దగ్గరికి వెళ్ళిపోయి చెట్లు కానీ లేసిపోతే ఇంకేం చెట్లన్నీ చచ్చిపోతాయి. కాబట్టి నీట్గా చేసుకోవాలి. నీట్గా చేస్తున్నా. మన గార్డెన్ మనమే కదా నీట్గా చేసుకోవాల్సింది. ఇంకెవరైనా వచ్చి చేస్తారా? ఎవరు చేయరు కదా, కాబట్టి మనమే చేసుకుంటాం. ఇప్పుడు మట్టి అనేది నెక్స్ట్ నీట్గా క్లీన్ చేయబోవాలా. చూడండి మట్టిని బాగా నీట్గా గడ్డలు లేకుండా ఏం లేకుండా అంతా బాగా నలిపేసి స్మూత్గా చేయాలా. స్మూత్గా చేసేస్తున్నా. చూడండి నీట్గా చేసేసుకుంటా నీట్గా చేయాలి. ఏమే కానీ వేరేటి ఏమి విత్తనాలు అవన్నీ తర్వాత అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ అంతా క్లీన్ చేసి మట్టి కొంచెం తీసి పక్కన వేద్దాం. అంతా చూడండి నీట్గా సమానంగా చేసుకోవాలి. చూడండి చేతులకు మట్టి ఎలా అయిందో. ఇలా నీట్గా చేసుకుంటూ ఉండాలి. ఇది వామాకు అన్నమాట. వామాకు తెలిసే ఉంటుంది కదా మీకు. వామాకు ఇదే వామాకు మీకు తెలుసు అనుకుంటున్నా కదా. ఇదాని ఫ్రెండ్స్ వామాకు వాసన సూపర్. కావాలంటే మీకు కావాలంటే ఇంటి దగ్గర నాటుకోండి. చిన్న మొక్క వేసేసిన వచ్చేసి